మూడు యుగాల గురించి మనం గ్రంథాలలో ఆలోచన చేస్తూ ఉన్నాం. దీన్ని ఏమంటారంటే రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్, అంటే సత్యవాక్యాన్ని సరిగా ఉపయోగించువానిగా నువ్వు దేవుడికి ఏం చేయాలి, కనపరుచుకో అని చెప్పాడు. సిగ్గుపడనక్కలేని పనివానిగాను సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడిగా నువ్వేం చేయాలి, దేవునికి కనపరుచుకో అని చెప్పాడు. కనుక ఏం చేయాలంటే మనము సత్యవాక్యాన్ని బోధించే వారంగా మనం ఉండాలి. ఎటువంటి మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మనము కొన్ని అంశాలు 9 ఆలోచన చేస్తున్నాం. ఆరాధన దినం ఏంటి అంటే ఇక్కడ ఒక నిర్ణీత దినం అని లేదు, ఏ రోజైనా చేసుకోవచ్చు అని చెప్పాడు. పితల యుగంలో, మోషే యుగంలో అయితే అది శనివారము, అది విశ్రాంతి దినం ఆరాధన చేయమని చెప్పాడు. మూడవదిగా క్రీస్తు యుగంలో ఏం చేయాలంట, క్రీస్తు యుగంలో ఏం చేయాలంటే ఆదివారము ఆరాధన చేయమని చెప్పాడు. రెండవదిగా మనం గమనించింది ఆరాధన స్థానం గురించి ఆలోచన చేశాం. ఎక్కడైనా ఆరాధన చేయొచ్చు ఇతర యుగంలో. మోషే యుగంలో అయితే ప్రత్యేక గుడారంలోను యెరూషలేములో మాత్రము ఏం చేయాలంట, ఆరాధించాలి అనేటువంటిది అక్కడ మనం తెలియజేశాడు. క్రీస్తు యుగంలో అయితే ఎక్కడైనా కూడా ఏం చేయొచ్చు అంట, ఆరాధన చేయొచ్చు. మూడవది బలుల గురించి మనం ఆలోచన చేశాం. జంతు బలులు ఉన్నాయి ఇతర యుగంలో. మోషే యుగంలో కూడా ఏమన్నాయి, జంతు బలులు ఉన్నాయి. క్రీస్తు యుగంలో అయితే క్రీస్తు ప్రభు అయితే తను ఒక్కడే మాత్రమే బలియాగం అయ్యాడు. అయితే మనమైతే ఆత్మ సంబంధం అర్పిస్తూ ఉన్నాం. మనం ఏం చేస్తున్నాము, ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ ఉన్నాం. తర్వాత పండుగ గురించి మనం ఆలోచన చేశాం. ఇక్కడైతే లేవు ఇతర యుగంలో. మోషే యుగంలో అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళు 3 పనులు ఏం చేయాలి, సంవత్సరానికి 3 పనులు ఖచ్చితంగా వాళ్ళు ఆచరించాలి. చేయకపోతే వాళ్ళు పాపం చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత క్రీస్తు యుగంలో మాత్రము పండుగలు అనేటువంటివి లేవు. ఎందుకంటే దేవుడు క్రిస్మస్ చెప్పలేదు, ఈస్టర్ గురించి చెప్పలేదు, ఫ్రైడే గురించి చెప్పలేదు, సమాధి పండుగ గురించి చెప్పలేదు, ఇలాంటివి ఏం చెప్పలేదు. ఎందుకంటే వాక్యానుసారంగా కాదు. తర్వాత మనం గమనించాము ఆరాధనలో వాయిద్యాలు ఉన్నాయా, వాయిద్యాల గురించి మనం గమనించాం. ఇక్కడ ఉపయోగించలేదు, కానీ మనకు మీరు గమనించినప్పుడు ఆదికాండం 4:21 చెప్తూ ఉంటాడు. అంటే ఆ యొక్క సంగీత దర్శకుడు ఎవరు చెప్తారు అక్కడ, ఆదికాండం 4:21. తర్వాత మోషే యుగంలో ఆజ్ఞాపించబడ్డాయి కొత్త నిబంధనలు. అయితే క్రీస్తు యుగంలో అవి ఆజ్ఞాపించబడలేదు. ఏమిటి, వాయిద్యాలు. తర్వాత కానుక గురించి మనం ఆలోచన చేశాం. పితల యుగంలో దశమ భాగం ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరు, అబ్రహాం గారు మెల్కీసెదెకుకు దశమ భాగాన్ని ఇచ్చాడు. అయితే అది ఆజ్ఞ అంటే అది ఆజ్ఞ కాదు. అలాగే యాకోబు కూడా ఈ దశమ భాగం ఇస్తా అని చెప్తాడు. ఆయన వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మనం దీవిస్తే ఈ దశమ భాగం ఇస్తాని చెప్తాడు యాకోబు గారు. మోషే యుగంలో అయితే అది ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది. ఏది, దశమ భాగం ఇవ్వమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరిని ఆజ్ఞాపించాడు ఆయన, ఎవరినమ్మా, ఇజ్రాయెల్ ప్రజలను ఆజ్ఞాపించాడు. అది ఎప్పుడు ఇవ్వాలి, దశమ భాగం వాళ్ళు 3 ఏళ్ళకు ఒకసారి ఇవ్వమని దేవుడు వాళ్ళకి చెప్పాడు. తర్వాత మనం గమనించాము కొత్త నిబంధనలో లేక క్రీస్తు యుగంలో దశమ భాగం ఉన్నాయంటే లేవు. ఏమి ఇవ్వాలి మరి వాళ్ళు, కానుకలు లేక చందా ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి, అది ఆదివారం ఇవ్వమని ఆజ్ఞాపించాడు. తర్వాత యాజకత్వాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. యాజకత్వం గురించి మనం ఆలోచించినప్పుడు మెల్కీసెదెకు అయినటువంటి ఒక ఆయన ఉన్న పితల యుగంలో. తర్వాత ఎవరంటే అహరోను సంతానం నుంచి వచ్చిన వాళ్ళే యాజకత్వం చేయాలి. కానీ క్రీస్తు యుగంలో మాత్రం యాజకుడు ఎవరు, క్రైస్తవ అందరూ కూడా యాజకులుగా ఉన్నారు. క్రీస్తు ప్రభు అయితే ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. తర్వాత చట్టాన్ని గురించి మనం ఆలోచన చేసాం. పితల యుగంలో చట్టం అనేటువంటిది మనం గమనించాం. మోషే ఆదాము అవలంబించినటువంటి చట్టం ఒకటి ఉన్నది. తర్వాత నోవా ఇచ్చినటువంటి చట్టం ఉన్నది. తర్వాత అబ్రహాం ఇచ్చిన చట్టం, ఎందుకంటే సున్నతి వచ్చిన నిబంధన. తర్వాత మోషే యుగంలో మాత్రం ఏముందంటే ధర్మశాస్త్రం. దాన్ని మోషే ధర్మశాస్త్రం అంటారు, దాన్ని పాత నిబంధన కూడా అంటారు. సరేనా, అందులో 613 ఆజ్ఞలు ఉన్నాయని మనం గమనించాం. తర్వాత ఏం గమనించామంటే క్రీస్తు యుగంలో చట్టం ఏంటి, క్రొత్త నిబంధన అనేటువంటిది మనం గమనించాం. క్రీస్తు యుగంలో చట్టం ఏంటి, క్రొత్త నిబంధన. ఒక నిబంధన అమల్లోకి రావాలంటే ఏం చేయాలి, ఏం కావాలి,
రాసిన వ్యక్తి వీలునామా రాసిన వ్యక్తి చనిపోగానే అదేమవుతుంది, అది అమల్లోకి వస్తుంది. క్రీస్తు ప్రభు యొక్క కొత్త నిబంధన అయినటువంటిది అది క్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా ఏం చేయబడింది, అది అమల్లోకి రావడం జరిగింది. కనుక క్రీస్తు నిబంధన అంటే కొత్త నిబంధన అయినటువంటిది రాసినటువంటి వ్యక్తి యొక్క వీలునామా అయినటువంటిది చనిపోయిన తర్వాత అమల్లోకి వచ్చింది మనం గమనించాం. తర్వాత ఇప్పుడు మనం గమనించేది ఏంటంటే ఆహార నియమాల గురించి మనం ఆలోచన చేసి ముగించారు. సరేనా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం. ఏది? ఆహార నియమాల గురించి చెప్పాలంటే ఇక్కడే చాలామంది పడిపోయేవాళ్ళు, తిండిపోతులు అంటారు కదా. తినాలని చెప్పాలంటే చాలామంది నేడు దేనికోసం బతుకుతున్నారంటే తినడం కోసం బతుకుతున్నారు. బ్రతకడం కోసం తినట్లేదు, కానీ తినడం కోసం బ్రతికే వాళ్ళు నేడు మనము చాలామంది చూడగలుగుతాం. ఎందుకంటే వీళ్ళని ఏమంటారంటే తిండిపోతులు అంటారు. చెప్పాలంటే చాలామంది రోజు తినాలంటే ఒక 3 సార్లు తింటాం, కానీ కొంతమంది అయితే రోజుకు 4 సార్లు కాదు 5 సార్లు తినే వాళ్ళు ఉన్నారు. 5 సార్లు అంటే వాళ్ళు చూస్తే వాళ్ళు తినడం కోసమే పుట్టారేమో అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది మనం చూసినప్పుడు. అయితే ఈ ఆహార నియమాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు తినడం విషయంలో కూడా మనం పాపం చేయడానికి చాలా అవకాశం ఉంది. మీరు మొదట గమనించినప్పుడు ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాల్లో దేవుడు తెలియజేశాడు. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనం చదివినప్పుడు మొట్టమొదటిసారిగా దేవుడు ఆహార నియమాల గురించి ఆయన చెప్పినప్పుడు ఏమైనదంటే తినే పండు పెట్టాడు, తినకూడని పండు కూడా పెట్టాడు. ఇవి తినచ్చు, ఇవి తినకూడదు అని చెప్పాడు దేవుడు. ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకున్నప్పుడు మరి దేవుడైన యెహోవా అయితే మంచి చెడ్డ తెలిపించు వృక్ష ఫలమును తినకూడదు, వాటిని తినుదినమున ఇక్కడ తినేవి పెట్టాడు, తినకూడని పెట్టాడు. తినేవి ఉన్నాయి, తినకూడనివి కూడా ఉన్నాయి చెప్పాడు దేవుడు. ఆయన హెచ్చరిక చేశాడు, ఆయన ఆజ్ఞాపించాడు. నువ్వు తినుదినమున మంచి చెడ్డల తెలివిని చూక్షక నువ్వు తినుదినమున నిశ్చయముగా చచ్చేదమని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అయితే జారీ చేయబడిందో చూడండి, అవ్వ దగ్గరికి సర్పం రూపంలో సాతాను వచ్చాడు. సాతాను సర్పంలో ఉండి ఏం చేశాడంటే మాట్లాడాడు. అంటే సర్పం అయినటువంటిది మాట్లాడుతుందంటే అక్కడ అపవాది అనేవాడు సర్పాన్ని ఉపయోగించుకునేసాడైనా అవ్వతో మాట్లాడడం జరిగింది. ఎప్పుడు పాము మాట్లాడడం మీరు చూసారా? పాము ఎవరితో అయినా మాట్లాడడం చూసారా? అన్నం కొద్దిగా పెడతారా, నీళ్ళు కొద్దిగా పెడతారా, పాలు ఇస్తారా అని ఏమన్నా అడిగిందా పాము ఎప్పుడన్నా? లేదు. కానీ అవ్వతో మాట్లాడినప్పుడు, అది కూడా అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు, మరి ఆదాం చేస్తున్నారంటే మనం చెప్పలేదు. అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది మాట్లాడాడు. ఎవరితో అంటే సర్పరూపంలోకి వెళ్ళి అవ్వతో మాట్లాడాడు. అపవాది మాట్లాడి చేశాడు, కన్విన్స్ చేశాడు. ఏమని కన్విన్స్ చేశాడు ఆయన? ఆదికాండం 3వ అధ్యాయంలో ఏమని ఆయన కన్విన్స్ చేశాడంటే మోసగించడం అయినటువంటిది ఇక్కడ మనం చూస్తాం. మొట్టమొదటిసారిగా మోసపోయినటువంటిది ఎవరంటే అవే. దేన్ని బట్టి మోసపోయిందంటే ఆమె సాతాను చెప్పినటువంటి మాటలు బట్టి. ఏం చెప్పాడంటే దేవుడైన యెహోవా చేసిన సమస్త భుజంగములలో సర్పం యుక్తిగల దేవుడు, అది అస్మిత నిజమా? ఈ తోట చెట్లలో దేని పనులు మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగింది. ఈ విషయం నాకు తెలుసు. మరి ఎందుకంటే అపవాది తెలుసు. మీరు చెప్పాలంటే మనకంటే వాక్య భాగాలు అపవాది బాధ తెలుసు. ఒప్పుకుంటారా? మనకంటే అపవాదికి లేఖన భాగాలు ఎక్కువ తెలుసు. అంటే చెప్తారు మీరు చూడండి, యేసు ప్రభుతో వచనాన్ని ఎక్కడున్నప్పుడు ప్రవచనాన్ని కోట్ చేశాడు అపవాది. యేసుని తీసుకెళ్ళి అక్కడ నిల్చోబెట్టిన తర్వాత ఇక్కడ దూకుము, దేవదూతలు నీకు రాళ్ళు తగలకుండా వాళ్ళ చేతులు ఎత్తుపడుతుంటే చెప్తాడు. అంటే అపవాదికి పాత నిబంధన లేఖన భాగాలు బాగా తెలుసు.
చెప్పాలంటే అంటే బైబిల్ గురించి బాగా తెలుసు ఎవరికి? అపవాదికి. అంటే ఇక్కడ దేవుడు చెప్పిన విషయాన్ని వెంటనే చేసిన అపవాది అవతో మాట్లాడడం జరిగింది. ఎక్కడి నుంచి విన్నాడంటే మొత్తానికైతే విన్నాడు. విన్న తర్వాత ఏం చేశాడంటే అది విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. ఈ తోట చెట్లలో దేని పనుల మీద మీరు తినకూడదు దేవుడు చెప్పాను అని అడిగాను. తినకూడదు దేవుడు చెప్పాడు అంటే చెప్పింది అవును. అందుకు స్త్రీ తోట చెట్ల తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు పొలం గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాడు తినవద్దు దేవుడు చెప్పాడని చెప్పింది. చెప్పగానే తింటే కాదు అందు సర్పము చావనే ఏవి తినేవి ఉన్నాయి, చెట్టు మధ్య ఉంది కదా, ఆ చెట్ల మధ్య ఉంది కదా, మంచి చెడ్డలు లేదు ఆ యొక్క జీవవృక్ష పొలం అయితే ఆ పొలం అయితే ఇవి తినవు దేవుడు చెప్పాడంటే ఇది తింటే చావరని చెప్పింది. చెప్పాడు. చెప్పగానే ఎప్పుడైతే చెప్పగానే చూశాడు, ఆమె చూడగా ఏమైంది? ఎలా ఉందంట? కనులకు రమ్యమైనదిగా ఉంది. ఆహారం ఎలా ఉంది? చూపు వింపుగా ఉంది. ఇంకా ఎందుకంటే ఇవైతే తిన్నారు కదా, ఇవి తింటే ఎలా ఉంటుంది అనే విధంగా అక్కడికి వెళ్ళొద్దు అంటే వెళ్తే ఏముంటుంది? అక్కడ ఏముంది? ఏది తెలుసుకోవాలి. ఇవన్నీ వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? మొత్తానికైతే తినే విషయంలో మాత్రము ఆమె మోసపోయింది. ఆ మోసపోవడం కాకుండా ఏం చేసింది? ఆమె తన భర్తకి ఇచ్చేసి నువ్వు కూడా తిన్నాయినా నేను కూడా తిన్నాను కదా అని ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఏమైంది? పాపంలో పడిపోవడం అయిపోతుంది. ఇక్కడ మనం చూస్తాం. అంటే తిండి విషయంలో మనం ఏది తినాలి, ఏమి తినకూడదు, దేవుడు ఏం ఆజ్ఞాపించో ఆ ఆజ్ఞ మనం ఏం చేయాలి? కట్టుబడి ఉండాలి, అది లోబడి ఉండాలి. అయితే తినే విషయంలో మాత్రము ఆహార విషయంలో మాత్రం వీళ్ళు పడిపోయారు, పాపం చేశారు. ఎవరు? ఆదాము అవ్వలు. పితల యుగంలో నోవా కాలం వరకు మాత్రం ఏమున్నాయంటే అందరూ కూడా శాకాహారే, అంటే చెప్పాలంటే వెజిటేరియన్స్ అంతా కూడా. ఎవరు? ఆదాము మొదలుకొని నోవా కాలం వరకు ఎంత అందరూ ఎలాంటి వారు? జలపలం వరకు ఎలాంటి వారంటే అందరూ కూడా శాకాహారులే, మాంసాహారులు కాదు. ఎప్పటి నుంచి మాంసాహారులు అంటే జలపలం తర్వాత ఏమయ్యారంటే వాళ్ళు శాకాహారం తినమని దేవుడు చెప్పాడు. మనం చదువుకుందాం. పితల యుగం నుంచి మనం రాసుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయం. ఆదికాండము 9వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం మనం చదువుకుందాం. మరి దేవుడు నోవహు కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటిని, నేల మీద ప్రాకు ప్రతి పురుగును, సముద్రపు చేపలన్నిటినీ కలుగును. అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవి. ప్రాణం గల సమస్యలు మీకు ఆహారమవును. పచ్చని కూర మొక్కనిచ్చినట్లు వాటి మీకు ఇచ్చి ఉన్నానని చెప్పాడు. 3వ వచనం. అంటే జలప్రలయం వరకు చెప్పాలంటే ఏం చేశారు? అందరూ కూడా నోవా కాలం వరకు అందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే ఈ శాకాహారిగా ఉన్నారు. జలప్రలయం తర్వాత వాళ్ళు మాంసాహారం తినమని దేవుడు ఆజ్ఞాపించారు. అయితే ఏం తినకూడదు అక్కడ? వాళ్ళు రక్తాన్ని తినకూడదు. 4వ వచనం. ఆయనను మాంసం దాని రక్తంతో ఏం చేయకూడదు? తినకూడదు. రక్తమే దాని ప్రాణము. ప్రాణం ఎక్కడ ఉందంట? రక్తంలో ప్రాణం ఉంది. అందుకే బ్లడ్ తగ్గింది అనుకో ఏమవుతుంది? మనిషి బతుకుతాడు. బ్లడ్ ఎప్పుడైతే తగ్గుతుందో మనిషి చచ్చిపోయే అవకాశం అయిపోతుంది ఉందని దేవుడు చెప్పాడు. తర్వాత మీరు గమనించినప్పుడు అంటే పెద్దల యుగంలో మాత్రము నోవా కాలం వరకు వాళ్ళు శాకాహారిగా ఉన్నారు. నోవా కాలం తర్వాత అంటే నోవా కాలంలోనే జలపడం తర్వాత ఏమి ఇచ్చాడు ఆయన? వాళ్ళకి మాంసాన్ని కూడా ఇచ్చాడు. అయితే ఏం తినకూడదు? వాళ్ళు రక్తాన్ని తినకూడదు. తర్వాత మోషే యుగం గురించి మనం చూద్దాం. మోషే యుగం గురించి మనం ఆలోచన చేసినప్పుడు మరొక విషయం చూడండి. ఇక్కడ తినేవి ఉన్నాయి, తినకూడవి ఉన్నాయి. 2 ఉన్నాయి. తినేవి ఉన్నాయి, తినకూడనివి కూడా ఉన్నాయి అన్నమాట. మరొకసారి మనం ఆలోచన చేయడం ప్రయత్నం చేద్దాం, ముందుకు వెళ్దాము. మీరు గమనించినప్పుడు లేవియకాండం 11వ అధ్యాయం చెప్పాడు చూడండి. లేవియకాండం 11వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో ఏమున్నాయంటే ఇవి తినాలి,
ఏం తినకూడదో చెప్పాడు అక్కడ. ఒకసారి మీరు రాసుకోండి. 11వ అధ్యాయం 14వ అధ్యాయం చదువుకుని ఒకసారి. మరియు యెహోవా మోషేకు ఆరోనును ఇలా సెలవిచ్చాడు. మీరు ఇశ్రాయేలుతో ఇట్లా అనండి. ఓకే. భూమి మీద ఉన్న జీవులన్నిటిలోను మీరు ఈ జీవులను మాత్రమే తినవచ్చు. జంతువులు ఏవి డెక్కలు కలగలిగి ఏవి డెక్కలు గలనో తర్వాత ఏవి నెమరు వేయను వాటి తినవచ్చు. నెమరు వేయాలి, తర్వాత డెక్కలు ఉండాలి. డెక్కలు తెలుసు కదా, అంటే ఇలా చీర ఉండాలన్నమాట డెక్కలు ఉంటే. మీరు చూడండి, పందికి మాత్రం డెక్కలు ఉంటాయి కానీ ఏముండదు, అది నెమరు వేయదు. కనుక అది ఏమైనది అపవిత్రము. అంటే డెక్కలు ఉండి నెమరు వేసి జంతువు అయితే తినవచ్చు, ఎందుకంటే అందులో బ్యాక్టీరియా ఎక్కువ ఉండదు. నెమరు వేయకుండా డెక్కలు ఉంటే అది అపవిత్రం దేవుడు చెప్పాడు. అంటే ఏవి తినాలి ఏవి తినకూడదు ఆహార నియమాలు చెప్పాడు. ఎక్కడ మోసే ధర్మశాస్త్రంలో దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. తర్వాత ముందుకెళ్దాం. ద్వితీయోపదేశం 14వ అధ్యాయం, అక్కడ కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటాడు. రాసుకోండి. అయితే ఏం తినకూడదంటే వీళ్ళు కూడా మోసే ధర్మశాస్త్రంలో వీళ్ళు అక్కని తినకూడదు అనమాట. అది మనం చదువుకుందాము. 14వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలు అన్నమాట ఉంటాయి ఇక్కడ. 3 నుంచి 20 వచనాలు రాసుకోండి. ఏవి తినాలో ఏవి తినకూడదు అనేటువంటి అక్కడ ఉంటుంది. తర్వాత మనం ఒకసారి లేవికాండము 17వ అధ్యాయం 11, 12 వచనాలు. లేవికాండము 17వ అధ్యాయం 11, 12 వచనాలు ఏం చెప్పాడంటే రక్తము తినకూడదు దేవుడు చెప్పాడు. అక్కడ రక్తం ఏం చేయకూడదంట, తినకూడదు. ఒక విషయం మనం చదువుకుందాం మోషే ధర్మశాస్త్రంలో. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఏం తినకూడదంటే వాళ్ళు చెప్పాలంటే చచ్చిన దాన్ని ఏం చేయదంట, చనిపోయిన దాన్ని తినకూడదు. చెప్పాలంటే హోటల్లో అమ్మేటువంటి దాదాపు చెప్పాలంటే కొరప్రాంతం ఉంటుంది కదా, హోటల్లో భోజనం చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ మాంసాహారం తింటే చాలా ఇబ్బంది. చచ్చిపోయి కొంతమంది తెగులు ఉన్నాయి కదా, తెగులు వచ్చి లేకపోతే ఏదైనా పాము వచ్చి చచ్చిపోయాయి కదా, వెంటనే ఎలా చేస్తారు, పొద్దు పోయేస్తారు. పోయి ఏం చేస్తారు, వాటిని హోటల్కి అమ్ముతూ ఉంటారు. కుక్కని తిన్నారు ఎవరన్నా? కుక్కను కూడా పోసి చూసుకుంటారే, మేము తిన్నాం మా తర్వాత చెప్పా, తిన్న తర్వాత మీరు చూ అంటారు. మాకు తెలియదు ముందు. చెన్నైలో కుక్క మాంసాన్ని అమ్మి కుక్క మాంసం బిర్యానీ చేశారు. వాళ్ళు పెట్టారు, ఏం చెప్పారు, ఇది పందుల మాంసం చెప్పారు. తర్వాత ఏమంటే కాకు మాంసం కూడా పెట్టారు. కాకులు కూడా కుక్క మాంసము కాకుల మాంసం తర్వాత ఇంకా రకరకాల మాంసం పెట్టారు అని చెప్పేది. ఎందుకంటే ఎక్కడ కూడా చెప్పాలంటే ఏ టౌన్లో కూడా మాంసాహారం తింటే చాలా ఇబ్బంది. మాంసం తినాలనుకోండి చెడిపోయింది అనుకోండి, అది పాము కలుసు లేకపోతే ఇంకోటి తెగులు వచ్చి ఏదో ఒక వ్యాధి వచ్చి చచ్చిపోయింది అనుకోండి. చచ్చిపోయిందంటే ఏం చేస్తుంది, ఇప్పుడు దాదాపుగా చాలా ఏది కూడా క్వాలిటీగా అమ్మట్లేదు. అందుకని చచ్చిపోయిన వాటిని తినకుండా జాగ్రత్త పడి దేవుడు చెప్పాడు. ఎందుకంటే దాంట్లో ఏముంటుంది, బ్యాక్టీరియా ఏముంటుంది, ఎక్కువ పాము ఉంటుంది. అందుకే మోసే యుగంలో మాత్రం దేవుడు చాలా కఠినం చెప్పాడు, ఇవి తినాలి ఇవి తినకూడదు దేవుడు చెప్పాడు. అవి తినేది సైన్స్ చాలా బాగా చదివితే మీకు అర్థమవుతుంది. అయితే పాయింట్ ఏంటంటే ఆహార నియమాల గురించి మోసే ధర్మశాస్త్రం చాలా బాగా చెప్పింది. ఏమి తినాలి ఏమి తినకూడదు దేవుడు చెప్పాడు. తర్వాత ఇంక మీరు ముందు గమనించినప్పుడు క్రీస్తు యుగంలో కూడా ఏమి తినాలి ఏమి తినకూడదు అంటే అన్నీ కూడా తినాల్సింది చెప్పాడు. ఒకవేళ రాసుకోండి ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం రాసుకోండి. అక్కడ పేతురు గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏమొచ్చింది, అవన్నీ కూడా సంపూర్ణ తినమని దేవుడు చెప్పాడు. కానీ వద్దయ్యా నేను తిననంటే తినాలని చెప్పాడు. తర్వాత అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 20వ వచనము, కొరింథీ పత్రిక 10 అధ్యాయం 20వ వచనము, తిమోతి పత్రిక 4 నుంచి 5 వచనాలు ఇవి చదువుకుందాం. ముందుగా అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 20వ వచనాన్ని తీసేయండి.
అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 20వ వచనం అండి మనం చదువుతున్నాం. చదవండి. విగ్రహ సంబంధమైన అపవిత్రములను జాతకమును గంట పిసికిన సంప్రదాయ రక్తమును విసర్జించుటకు వారికి ప్రత్యేక రాసి పంపవాలని నా అభిప్రాయం. ఓకే, అలాగే సమాజ మందిరాలు ప్రతి విశ్రాంతి ఏంటంటే ఇక్కడ విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జాతకమును, గొంతు తీసి చంపిందాన్ని, రక్తమును విసర్జించుటకు వాళ్ళకి ఏం చేయాలంట? 28వ వచనం చదివినప్పుడు చెప్తూ చూడండి. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు తీసి చంపిన దాన్ని, జాతకమును ఓకే ఏం చేయాలంట? అంటే ఇది తినడం అనేటువంటిది ఆప్యమని చెప్పాడు. నేను చాలా మంది చెప్పాలంటే విగ్రహాలకు పెట్టిన వాటిని తినకూడదు దేవుడు చెప్పాడు. కానీ దేవుడు చాలా కొంతమంది మీరు చూడండి, విజయ్ కుమార్ రెడ్డి విజయ్ ప్రసాద్ రెడ్డి ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడంటే ఈస్ట్ గోదావరి సైడ్ ఉంటాడు. అమలాపురం దగ్గరలో బలభద్రపురం ఉంటుంది ఏరియా, కాన్స్టిట్యూన్సీ అది. ఆయన చెప్తాడు, ఒక బొమ్మ మీద పెట్టుకొని, బొమ్మ ఉంది కదా, యేసుగుడు బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మ దగ్గర పెట్టి ఒక అట్టుమంట పెట్టి, ఇది బొమ్మ కదా, ఈ బొమ్మ అట్టుమంట పెట్టి అది తింటే ఏం తప్పు ఉంది, అందులో ఏమి అవ్వతుంది అనేది చెప్తుంటాడు. విగ్రహాలు పెట్టిన దాన్ని తినకు దేవుడు చెప్పాడు కదా. మీరు ఒకసారి గమనించినప్పుడు కొరింథీ పత్రికలో చెప్తా ఉంటాడు 10వ అధ్యాయము 20వ వచనం. కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం చదివినప్పుడు ఆయన చెప్తూ చూడండి. 10వ అధ్యాయం 20వ వచనం. లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవుడికి కాదు, దయమునికి అర్పించున్నారని చెబుతున్నాను. మీరు దయములతో పాలివారు నాకు ఇష్టము లేదు అని చెప్పాడు. అంటే విగ్రహాలకు పెట్టిన వాటిని మనము తినకూడదని దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఆ విగ్రహం తినకూడదు ఎవరంటే అపవాదే కదా, దయమే కదా. అంటే దయానికి అర్పించిన వాటిని మనం ఏం చేయకూడదు, తినకూడదు దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళైతే ఏం లేదు, బొమ్మ కదా అనే విధంగా, బొమ్మే కదా అని చెప్తున్నారు. కానీ ఆ బొమ్మ ఏంటి, అది విగ్రహం కదా. విగ్రహాన్ని పెట్టిన దాన్ని మనం తినకూడదు దేవుడు చెప్పినప్పుడు ఏం చేయాలి, మనము ఆపాలి. తిమోతి పత్రిక 4వ అధ్యాయం అని చదివినప్పుడు అక్కడ ఇంకా విషయం చెప్పచ్చు చూడండి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న ఎడల ఇక్కడ చెప్ప చూడండి. ఇది అప్లై చేస్తుంటారు దేని దగ్గర, ఈ విగ్రహాన్ని పెట్టిన దాన్ని ప్రార్థన చేసి తింటే పవిత్రం అంట. విగ్రహం పెట్టి తినకుండా దేవుడు చేసిన తర్వాత అది పక్కన పెట్టేయాలి, అది అవసరం లేదు. దేని గురించి చెప్తున్నాడు ఆయన, నువ్వు తినే వస్తువులు ఉన్నప్పుడు ముందుగా ఏం చేయాలి, దేవుడిని ప్రార్థించి నువ్వు తింటే ఏమవుతుంది, ఆ వస్తువు అనేటువంటిది పదార్థము పవిత్రపరచబడడానికి అవకాశం ఉంది. పైన చూడండి 4వ వచనం పైన 3వ వచనం ఉంది కదా. కొంతమంది చెప్పేది ఏంటంటే అబద్ధికులు వాస్తవమైన మనసాక్షి గల వారై వివాహాన్ని నిషేధించు సత్య విషయమై అనుజ్ఞాన విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తము దేవుడు సృజించిన వస్తువులను ఏం చేయాలంట, ఆహార వస్తువులను కొన్ని తినుట మానవాళ్ళని చెప్పుచుందురు అని చెప్పాడు. అంటే కొంతమంది ఏం తిన్నారు, ఈ వస్తువు తినడానికి మానండి అని చెప్తున్నారు. కానీ కొత్త నిబంధనలో అన్ని తినొచ్చు. ఏం తినకూడదు అంటే విగ్రహాలు అర్పించిన వాటిని తినకూడదు, గొంతు తినకూడదు, తర్వాత రక్తాన్ని మనం తినకూడదు, అంతే కదా. ఏం తినకూడదు, కొత్త నిబంధనలో మొత్తం అన్ని తినవచ్చు. కానీ ఏమి తినకూడదు, రక్తం తినకూడదు. అది పెద్ద నిబంధనలో చెప్పాడు, మోసంలో చెప్పాడు, కొత్త నిబంధనలో కూడా చెప్పాడు. రక్తాన్ని తినకూడదు. రెండవది గొంతు పిసికిన దాన్ని తినకూడదు. మూడవది విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదు. నాలుగవది ఏం తినకూడదు అంటే చెప్తా చూడండి, అనుమానించి మనం తినకూడదు. ఏం చేయకూడదు, అనుమానించి మనం తినకూడదు. ఈ 4 విషయాలు. అనుమానం ఉందనుకో ఏం చేయదు, నువ్వు పక్కన పెట్టి. అది విగ్రహం అర్పించిందంటే పక్కన పెట్టి, గొంతు పీసి చంపిందంటే పక్కన పెట్టి, ఇంకా అది రక్తం అంటే పక్కన పెట్టి.
ఈ 4 సంగతులు తప్ప మిగతా అన్ని విషయాలు ఏం చేయొచ్చు మనము తినొచ్చు. ఒకటి, రక్తం అయితే తినకూడదు. రెండవది, విగ్రహం పెట్టింది అయితే తినకూడదు. మూడవది అయితే ఏం తినకూడదు, గొంతు పీసింది తినకూడదు. నాలుగవది, అనుమానం ఉంటే తినకుండా మానేయడం మంచిది. బాగా గుర్తుపెట్టు. ఒక విషయం మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఒకసారి మీరు ఆలోచన చేసినప్పుడు ఈ సమస్య ఎక్కడ ఉందంటే విగ్రహాలకు సంబంధించినటువంటి యొక్క ఆహార విషయం అనేటువంటిది కొరింథీ పట్టణంలో ఎక్కువ ఉందన్నమాట. మనం చదువుకుందాం. 8వ అధ్యాయం, కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చదువుకున్నప్పుడు 8వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు 1వ వచనం, విగ్రహములకు బలిగా అర్పించిన వాడి విషయము మనందరం కూడా ఇక్కడ మీరు చదువుకుంటూ వచ్చిన తర్వాత కొంచెం చెప్తూ ఉంటాడు. అంటే నువ్వు విగ్రహానికి అర్పించిన దాన్ని తిన్నట్లయితే నీ వలన ఒక వ్యక్తి ఏమవుతాడు, బలహీనపరచబడే విధంగా తిరిగి మరో లోకం వెళ్ళే విధంగా అవకాశం ఉంది. అందుకే ఏం చేయాలి ఎప్పుడు చూడండి. 12వ వచనం, 8వ అధ్యాయం 12వ వచనం, 11వ వచనం చదువుతాము. అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయానో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుని జ్ఞానం వల్ల ఏం చేయకూడదంట, నశించును. 12వ వచనము, ఇలాగూ సహోదరులకు విరోధంగా పాపం చేయడం వలనను వారి బలహీనమైన మనస్సాక్షి నొప్పించే వలన మీరు క్రీస్తునకు విరోధం ఏం చేస్తున్నారట, పాపం చేయడం వారు అవుతున్నారు. దీనివల్ల తినే దాని వలన నువ్వేం చేస్తున్నావంట, పాపాన్ని చేస్తున్నావు అని చెప్తున్నాడు. తర్వాత 13వ వచనం, కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యర్థన కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యర్థన కలుగు చేయకూడటకై నేనన్నిటికీ ఏం చేయాలంట, తినను అని చెప్పాడు. నీ వల్ల నీ సహోదరుడు బాధపడుతూ ఉంటే ఏం చేయాలి, దాన్ని తినకుండా ఆపేయాలి. అంతే కదా. అంటే సహోదరు కొరకు మనం ఏం పెట్టాలి చెప్పాలంటే ప్రాణం పెట్టే బదులమై ఉన్నాం. మొదటి యోహాను పత్రిక మనం చదివినప్పుడు సహోదరు కొరకు ప్రాణం పెట్టే బదులమై ఉన్నాం. మనం ప్రాణం వదిలేండి, తినేది అభ్యంతరంగా ఉండి ఏం చేద్దాన్ని మానేద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టింది కనుక దీని వలన ప్రేమ ఏంటిదని తెలుసుకొచ్చున్నాము. మనం కూడా ఏం చేస్తాము, నిమిత్తము బద్ధులమై ఉన్నాం. బద్ధులమేనా? దేని బద్ధులము? మన సహోదరు కొరకు ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాం అని చెప్పాడు. ప్రాణం ఎందుకు లేండి, ఏం పెట్టాలి మనము? తినకుండా అభ్యంతరంగా ఏదైతే ఉందో దాన్ని తినకుండా మానేస్తే పోలే, అంతే కదా. ప్రాణమే పెట్ట బదులమై ఉన్నప్పుడు ఇది నువ్వు తినడం వల్ల నాకు అభ్యంతరంగా ఉందని చెప్తే ఏం చేయాలి నువ్వే నేనైనా? దాన్ని ఆపాలి. అంటే చెప్పాలంటే చాలా మందికి, కొంతమందికి తిండి మీద బాగా ఆశ. చెప్పాలంటే తిండి అంటే పడి చస్తారనమాట. ఇంకా అది పప్పన్నం కాకుండా మాంసం అనుకో, ఇంకా ఉంటుంది అబ్బా ముక్కలేంది మా ముట్టు దిగదంట. కొంతమందికి నీసు ఉండాలంట. అయితే అది కూడా ఏంటంటే అధికంగా తినకూడదు, మితంగా తినాలి అంటారు కదా. అధికం తింటే ఏమవుతుంది, ఏమవుతుంది అధికం తింటే? అధికం నువ్వు తిన్నావు నువ్వు ఏమవుతుందంటే పెద్ద లావు అవుతావు, లేకపోతే బొజ్జ పడుతుంది, లేకపోతే కడుపు వస్తుంది, పొట్ట వస్తుంది, లేకపోతే పెరగపోయి గుండె పెరగపోతే ఏమవుతుందండి, గుండె ఆగిపోతుంది. తర్వాత అందుకంటే ఎక్కువ తక్కువ తినవు, అది కూడా ఏమవుతుంది, అది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటు ఎక్కువ తినకూడదు, అటు తక్కువ తినకూడదు. ఏం చేయాలి, ఒక మీడియంగా తినాలి. తింటే ఆరోగ్యానికి చాలా మంచిదిగా ఉంటుంది. అంటే ఆహార నియమాల గురించి మనం ఆలోచన చేస్తే టయానికి మనం ఏం చేయాలంటే భోజనం చేయాలి. టయానికి ఏం చేయాలి, టయానికి మనం భోజనం చేయకుండా ఉన్నాం ఏమవుతుంది, గ్యాసులు కూడా వస్తాయి. తర్వాత ఇంకేమొస్తాయి, టయానికి మనం భోజనం చేయకపోతే ఏమొస్తాయి, నీరసం వస్తుంది. తర్వాత కింద పడిపోయే అవకాశం ఉంటుంది. ఇవి చెప్పాలంటే రకరకాల ఈ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేయాలి, సమయానికి ఏం చేయాలంటే భోజనం చేసే వారిగా ఉండాలి. అలా చేస్తే
మనకు ఆరోగ్యంగా బాగుండే అవకాశం ఉంది. అంటే చెప్పాలంటే దేవుడు చెప్పినటువంటి ఆహార నియమాలు మనం పాటించామనుకో ఎలా ఉంటుంది? చూడండి, ఇందులో మాంసం కంటే శాకాహారం అయితే చాలా ఆరోగ్యంగా ఉండాలని చెప్తుంటారు కొంతమంది. చూడండి, మాంసం కంటే ఈ శాకాహారం ఉంటాయి కదా, పప్పు ధాన్యాలు ఉంటాయి కదా, ఇవి తిన్నారు అనుకోండి చాలా ఆరోగ్యంగా ఉంటారంట. ఎందుకు చెప్పండి? అందులో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. ఇందులో ఏముంటాయి? ఈ మాంసంలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, కొవ్వు ఉంటుంది కదా, ఫ్యాట్ ఎక్కువ తర్వాత దాంట్లో కూడా ఉంటుంది, క్యాలరీస్ ఉంటాయి. కానీ ఇందులో మెదడుకు చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ మాంసం తిన్నారు అనుకోండి, మనిషి ఎలా ఉంటాడంటే మాంసం తిన్న మనిషి చాలా ఎలా ఉంటుంది సార్, సోమరిగా మజ్జు అంటారు కదా. మీరు చూడండి, అంటే మీరు ఒకసారి ట్రై చేయండి. దానిల గ్రంథం 1వ అధ్యాయం చదివినప్పుడు దానిలు కానీ తన స్నేహితులు కానీ ఏం తిన్నారు వాళ్ళు 10 రోజులు? మొత్తం ఆహారం తింటూ వచ్చారు. అంటే ఎక్కువగా మనం తీసుకోవాల్సింది ఏమిటంటే ఆహార విషయంలో బాగా ఈ కూరగాయలు కానీ, తర్వాత ఆకుకూరలు కానీ, తర్వాత ఇలాంటి ఫ్రూట్స్ కానీ ఎక్కువగా శాకాహారం తీసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఒకవేళ కడుచూపు బాగుంటున్నాం, ఏం తినాలి? మునగాకు తినాలి, ఆకుకూరలు, లేకపోతే క్యారెట్ తినాలి, రక్తం రావాలంటే క్యారెట్ తినాలి, రకరకాలు ఉంటాయి కదా. అంటే ఆహార నియమ విషయంలో మనం చాలా జాగ్రత్త పాటిస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే నువ్వు చెప్తాను, అంటే మనం కూడా తినబోతున్నాం అనుకుంటా. అంటే మొత్తాన్ని చెప్పాలంటే ఈ చికెన్ ఉంది కదా, మామూలు ఇప్పుడు బాయిలర్ చికెన్ ఉంది కదా, ఇది మాత్రం తినకుండా కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే దీన్ని ఏం చేస్తున్నారంటే ఇంజక్షన్ వేసి ఏం చేస్తున్నారు, బాగా పెంచుకుంటూ వస్తున్నారు. ఇంజక్షన్ వేసి అందుకని మనుషులు కూడా ఏమవుతుంది తెలుసా, ఇది తినడం వల్ల లావు అవుతున్నారు. అవి ఎట్లా లావు ఉప్పుతున్నాయో అలా చికెన్ తినే వాళ్ళు కూడా లావు ఉప్పుతున్నారు అన్నమాట. అయితే వాటికి మనం దూరంగా, అంటే ఏవైతే కలుషితంగా ఆహారం ఉన్నాయో వాటిని తీసుకోకుండా జాగ్రత్త పడితే చాలా మంచిది. కలుషితమైన ఆహారం ఉన్నాయి కాబట్టి వాటి మీద మనం ఏం చేయకూడదు, మన బాడీస్ అంటే మన ఆరోగ్యం ఏం చేయకూడదు, నశించిపోకుండా ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలి. కనుక మనం ఏం గమనించామంటే పితరుల యుగంలో ఆహార నియమాలు ఏమిటంటే నోవహు కాలం వరకు వాళ్ళు శాకాహారిగా ఉన్నారు. తర్వాత జరపడం తర్వాత ఏమైందంటే వాళ్ళకి మాంసాలు కూడా ఇచ్చాడు. తర్వాత మీరు గమనించినప్పుడు మోషే యుగంలో కూడా వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే ఏవి తినాలి ఏవి తినకూడదు దేవుడు చేశాడు. మీరు చూడండి, ఇంకా తర్వాత కొత్త నియమంలో అయితే అన్ని తినవచ్చు. ఏం తినకూడదు? రక్తాన్ని, గొంతు తీసి చంపిన దాన్ని, విగ్రహం అర్పించిన దాన్ని, అనుమానంతో కూడా తినకుండా ఉండాలి. ఈ 4 విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మిగతా అన్ని విషయాలు మనం తినవచ్చు. అవి ఎలా తినాలి? ప్రార్థించుకొని మనం తినాలి. తింటే మనం తినేటువంటి పదార్థం ఏమవుతుంది, పవిత్రపరచబడే దానికి అవకాశం ఉంది. కనుక దయచేసి ఆహార నియమాల్లో మనం చెప్పాలంటే మాంసం ఎక్కువ తినకుండా ఎక్కువ ఏం తినాలి? ఈ శాకాహారం ఉంది కదా, ఈ పప్పు దినుసులు, లేకపోతే కూరగాయలు, ఆకులు ఉంటాయి కదా, ఫ్రూట్స్, ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకొన్ని డైలీ ఉంటాయి కదా, ఉదయం పూట ఏం తినాలా ఏం తినకూడదు ఏమి ఉంటాయి. డైట్స్ మనం పాటిస్తే ఎక్కువగా లావు ఉన్న వాళ్ళు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. సన్నగా ఉన్న వాళ్ళు ఏం తినాలంటే మాంసం తినాలి, బాగా గుడ్లు, లేకపోతే ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి, అంటే తినే విషయాలు ఉంటాయన్నమాట. నేను చెప్పాలంటే అంటే తినే విషయాలు ఎంత బాగుంది కదా, అందరూ తినే వాళ్ళుగా ఉంటారు, కోరిక ఉంటాయి. కానీ అంతకంటే ముఖ్యమైనది మన బాడీ అంతా బాగా పెంచుకుంటూ బాగా చూసుకుంటాం కదా, అంతకంటే ముఖ్యమైనది కోటి ఉంది. ఏంటి? ఆహార నియమాల్లో ఏం చెప్పండి. ఈ నోటికి కొంతమంది తెలుసా పెడతానే ఉంటారు, పెట్టు పెట్టు తిను 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 తింటానే ఉంటారు, వద్దాను కూడా అనరు, తింటా ఉంటారు. వాళ్ళ బాడీ అలా విషయం బాగా పని చేస్తూ ఉంటుంది చెప్పాలంటే. మరి లోపలికి ఈ ఆత్మ ఉంటుంది కదా, చెప్పాలంటే ఆత్మ బాగా ఆకలితో ఉంటుంది చెప్పాలంటే. నేను కూడా బాగా ఆగుతున్నాను ఇప్పుడు, అది వేరే విషయము. ఆత్మ చాలా ఆకలితో ఉంది. ఒక ఆదివారం పెడుతున్నాం మనం తెలుసా ఆత్మకు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ఏముంది? రఫీ చదువు రైతు ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం.
ఆత్మకు ఆహారం ఉన్నది. అదేమిటంటే దేవుని యొక్క వాక్యమైన యొక్క గ్రంథములు తెలియజేస్తా ఉన్నాడు. మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాటలో ఏమైనా మనిషి జీవించును అని చెప్పాడు. చాలు, అంతే కదా. మనుషులు దేని వల్ల జీవిస్తాడు? రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాటలో జీవించును. నీ వాక్యం ప్రతినించి నా బాధలు అది నాకు నెమ్మది కలిగించు. అంటే మనం ప్రభువునందు బలవంతులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తినకపోతే ఏమవుతుంది? మనిషికి నీరసం అవుతుంది, అంతే కదా. అలా ఒక 10 రోజులు తినడానికి ఏమవుతుంది? మనిషి కృషించిపోతాడు, బక్క అవుతాడు. ఇంకొక నెల తినకుండా ఉంటే మనిషి తినకుండా 6 నెలల పాటు బతకవచ్చు. మనిషి తినకుండా 6 నెలలు బతకవచ్చు తినకుండానే. అవును, నీళ్ళు తాగుతూ 6 నెలలు బతకవచ్చు. తర్వాత నీళ్ళు కూడా ఆపేస్తారు అనుకోండి, ఏమవుతుంది? అని చెప్పాలంటే 6 నెలలు అంటే పూర్తిగా మనిషి చాలా బక్కగా అయిపోతాడు. అంటే అన్నం లేదు కదా, నీళ్ళు మాత్రమే ఉన్నాయి. అలాగా ఒక వ్యక్తి బతికాడు ఎన్నేళ్ళు? సముద్రంలో ఉండి. మీరు చెప్పాలి ఎవరన్నా. ఓ వ్యక్తి చేపలు అంటే బోటు పోయిన తర్వాత ఏమైందంటే ఒక కట్టల మీదనే కర్రలతోనే ఆయన ధైర్యం పెంచుకోవచ్చు. దాదాపు 1 సంవత్సరం రోజుల పాటు ఆయన అట్లే దాని మీదనే ఒడ్డుకు రావడానికి సముద్రం నుంచి వస్తూనే వచ్చాడు అనమాట. చివరికి ఒకసారి బయటపడ్డా. అంటే ఆకలి చాలా బాగా ఆ వాటర్ తాగుతూ ఆ వాటర్ ఉన్నప్పుడు చేపలు తింటే వచ్చాడు. ఇది చెప్పే పాయింట్ ఏంటంటే మనిషి తినకుండా నీళ్ళు తాగడం వల్ల 6 నెలల వారు బతకవచ్చు. అయితే ఇది చెప్పే పాయింట్ ఏంటంటే మన శరీరం ఎంతైతే బాగా చూసుకుంటున్నామో, హెల్తీగా ఆరోగ్యంగా కోరుకుంటాం కదా, అలాగే అంతకంటే ఎక్కువ ఏముండాలి? ఆత్మ కూడా అంతే ఆహారం పెట్టాలి సఫిషియెంట్గా. మీరు చూడండి, తినేటప్పుడు అన్నం ఒకటి పెట్టారు, కూర వేయలేదు, ఎలా ఉంటుంది? తింటారా? తినరు. అంటే బాగా తృప్తిగా తినడానికి ఎలా ఉంటుంది? మంచిగా పెట్టారండి అని బాగా బాగా సంతోషపడతారు. ఆత్మ కూడా ఆహారం అని పెట్టలేదు, ఎలా ఉంటుంది? చూడు, ఆత్మకు ఆహారం పెట్టలేదు, మనసాక్షి లోపల గర్దిస్తూ ఉంటుంది, మనం అనుకుంటూ ఉంటుంది కదా. నిజంగా మనం చాలా చెప్పాలంటే భూసంబంధంగా మనం బలంగా ఉన్నాం కానీ ఆత్మీయంగా మనము అంత బలంగా లేవు. ఎందుకంటే వాక్యం పెట్టలేదు కదా, అందుకని బలహీనంగా ఉన్నాడు మా అందరూ పురుషుడు. ఎలా చెప్పాలంటే ఫిజికల్గా కొంతమంది అంటే ఎవరైతే బాగా పని చేసే వాళ్ళైతే దృఢంగా ఉంటారు, గట్టిగానే ఉంటారు. పని చేయని వాళ్ళైతే ఎలా ఉంటారు? నేను పని చేయలేదు, తోసాను అనుకోండి వెంటనే కింద పడిపోతాను, ఎందుకంటే బలం లేదు కదా. అది అన్నగారిని తోసారు అనుకోండి, మన జేడీస్ గారిని తోసారు అనుకోండి, ఎందుకంటే బలం స్ట్రాంగ్ బాగా పని చేస్తూ ఉంటారు కాబట్టి. అంటే పని చేసేందుకు బాగా ఎలా ఉంటుంది? బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది కూడా. అంటే చేసి పని చేసి ఏమవుతుందంటే ఈ చేతి కూడా ఏముంటుంది తెలుసా? రాబడి అయిపోయేదానికి ఉంటుంది. నేను చెప్పే పాయింట్ ఏంటంటే తినే ఫుడ్ కానీ చేసే పని కానీ అలాగే ఆత్మ కూడా అలాగనే వాక్యం పెట్టి దేవుడి పని చేస్తూ ఉంటే ఆత్మ కూడా ఏమవుతుంది? బలపడేదానికి చాలా అవకాశం. కనుక మనం ఆత్మకి ఏం చేయాలి? ఒకవేళ ఈ శరీరానికి పెట్టకుండా మర్చిపోవచ్చేమో కానీ ఆత్మకు కానీ ఆహారం పెట్టకుండా మనం మర్చిపోతే ఆత్మ ఏమవుతుంది? బలహీనపడే అవకాశం ఉంది. కనుక ఆత్మకి ఏం చేయాలి? మనము ఆహారాన్ని అంటే వాక్యం అనే ఆహారం ఏం చేయాలి? అందించే వారంగా మనం ఉంటాము. ఇంతవరకు ఓపిక మీద కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. కనుక మనం